మనం ఛాంబర్లో మనందరం కలిపి ఒక మాట్లాడుకున్నాం. ఏపీ ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ అసోసియేషన్స్ అందరం కలిపి మనందరం ఒక నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో నేను కూడా ఉన్నా. సబ్ కమిటీ వేద్దాం. సబ్ కమిటీలో ఆ 6 కమిటీలు ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కట్టుబడి ఉండాలి అని అనుకున్నాం. మనం అనుకున్నామా లేదా చెప్పండి. గోవిందరాజులు గారు, బాలగోవిందరాజులు గారు, దేవి 70mm, ప్లీజ్ మీరు ఆల్రెడీ ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీలో ఉండి మీరు మాట్లాడి అందరూ ఉన్నారండి. అందరూ ఉన్న తర్వాత దాంట్లో మనం చాలా క్లియర్గా మాట్లాడాం. దిల్ రాజు గారు ఎఫ్డిసి చైర్మన్ అండ్ గ్రేట్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్, ఎగ్జిబ్యూటర్, లీజ్ ఎగ్జిబ్యూటర్ అందరూ కలిపి వచ్చి ఆయన బయటకు వచ్చి చెప్పాడు. పెద్ద క్లియర్. అరవింద్ గారు ఉన్నారు, ఆ రోజు సురేష్ బాబు గారు ఉన్నారు, కేఎల్ నారాయణ గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు. 4 పెద్దలుగా అందరూ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకొని పెద్ది అనేది ఇప్పుడు ఆల్రెడీ యూజర్ మనీ అయిపోయింది. ఆ సినిమాకి నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు. ఇది అయిపోయింది కాబట్టి ఈ సినిమాని ఎక్స్క్యూట్ చేద్దాం. తక్కువ సినిమాలకి మీరు పర్సంటేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందో నా వ్యక్తిగత అభిప్రాయం, నేను జనవరి 30 నుంచి పెడితే బాగుంటుందని నేను అన్నాను. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కరు చెప్తారు. 4 రోజుల్లో అని వాళ్ళు చెప్పారు, ఒకరు 10 రోజులని చెప్పారు, ఒకరు 3 నెలలు అని చెప్పారు, ఒక 2 అంటే ఇది వ్యక్తిగత అభిప్రాయాలు వేరు. ఛాంబర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఆ సబ్ కమిటీలో సునీల్ గారు ఏం చెప్పారంటే, సురేష్ బాబు గారి డిసిషన్ ఇది ఫైనల్. ఇది వాస్తవమా కాదా? నేను సురేష్ బాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం నేను కట్టుబడి ఉంటా అని అన్నారా లేదా? నేను సునీల్ గారిని సూటుగా అడుగుతున్నా. సునీల్ గారు ఎక్స్ ప్రెసిడెంట్, కానీ మీరు లీజ్ ఓనర్స్ అండ్ థియేటర్ ఓనర్, మల్టీప్లెక్స్ ఓనర్, ఇది పెద్ద సినిమాని మీరు వేస్తున్నారా లేదా అనేది మీరు క్లారిటీ చెప్పాలి. దిల్ రాజు గారు, మీరు పెద్ద సినిమా కోసం ఇబ్బంది పెట్టకూడదు, పెద్ద సినిమాని మనం టార్గెట్ చేయకూడదు, పెద్ద సినిమాని మనం రిలీజ్ చేయాలి, లైన్ క్లియర్ అని మీరు చెప్పిన దానికి మీరు కట్టుబడి ఉన్నారా లేదా? అరవింద్ గారు, నేను అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మీరు అందరూ కలిపి ఉన్నారు కాబట్టి, పెద్దలు కాబట్టి, నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే అరవింద్ గారిని నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మీరు పెద్ద సినిమా రిలీజ్కి యాజ్ ఛాంబర్ ఇచ్చిన లెటర్ ప్రకారం దానికి అందరూ కట్టుబడి ఉన్నారా లేదా? ఎందుకంటే ఎగ్జిబ్యూటర్లు తీసుకున్న నిర్ణయం వాళ్ళ హక్కు వాళ్ళకు ఉంది. ఎవరి హక్కు కంటెంట్ నేను ఇవ్వాలా వద్దు అనేది డిస్ట్రిబ్యూటర్కి ఎలాగుందో, ప్రొడ్యూసర్కి ఎలాగుందో, ఎగ్జిబ్యూటర్కి కూడా ఉంది. ఎగ్జిబ్యూటర్కి తప్పు లేదు. కానీ మేమేమంటున్నాం,